ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంటు చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే తెలివైన వాడు ఎప్పుడు కూడా వీటికి దూరంగా ఉంటాడు. తను మొదటగా నటించే వారిని దూరంగా పెడుతూ ఉంటాడు. నటనలతో మనం బ్రతకలేం అని అనుకుంటాడు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చేవారు నీ వారు కాదు. నీ దగ్గర ఏమీ లేనప్పుడే వచ్చేవారు మాత్రమే నీకు కావాల్సిన వారు అని తెలుసుకోవచ్చు. అవసరానికి మించి ఆశలు అందరికీ ఉంటాయి, కానీ సరిపెట్టుకునే బాధ్యత మనపై ఉండాలి. ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నప్పుడు తను అస్సలు క్షమించడు. ఈ కాలం మనుషులు త్వరగా మారిపోతున్నారు. మనవాళ్ళు అని కాకుండా మనల్నే మోసం చేస్తున్నారు. అలాంటి వారికి ఎప్పుడు కూడా తెలివైన వాడు దూరంగానే ఉంటాడు. వారిని దగ్గరకు అస్సలు రానివ్వడు. నీకు సంపద ఉంటే నీ దగ్గరే ఉంచుకో, అంతేకాని అవసరం లేని వాటికి ఉపయోగిస్తే చివరికి నీకు ఏమీ మిగలదు అని తెలుసుకో మిత్రమా. తెలివైన వాడు ఇలానే ఉంటాడు, బాధ్యతలు తీసుకుంటూ అవసరమైన వాటికి పోడు. నిజంగా తెలివైన వాడు ఇలానే ఉండాలి.